ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఏంటి రోజు ఎర్లీగా కాల్ చేసావు? ఎక్కడున్నావు? ఎవరితో అమ్మా మాడుతున్నావు? ఇవన్నీ క్లయింట్స్ నుంచి వచ్చిన కాల్స్ సార్. క్లయింట్స్ ని డార్లింగ్ అని అనకూడదు. నీకేమన్నా అవుద్ది. ఏం సార్ మిమ్మల్ని పిలవలేదనే? నిన్ను కూడా పిలిచేదేమో నా డౌట్. నువ్వు రుద్దుకో. ఓకే, ఐ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ. ఓకే, నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిషా రాలేదా? ఇంకా రాలేదండి. ఓకే, 10 minutes లో ఫోన్ చేస్తాను. ఫైల్స్ రెడీ చేసి తీసుకురా, నేను సైన్ చేస్తాను. వెంటనే డిస్పాచ్ చేయాలి. ఈ లోపు నిషా వస్తే నా క్యాబిన్ పంపించు. ఓకే. నేను నిశా కోసం వెయిటింగ్ బాబు. ఇది చాలా హాట్. నాకు హార్ట్ ఫెయిల్ అయ్యేలా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. తీసిన రాగం చాలు, అక్కడ సార్ వెయిటింగ్. తినట్టు పొడుగు. నిషా, నిన్న ఎండి గారు తన క్యాబిన్కి రమ్మన్నారు. జాగ్రత్త, ఆయన అది ఎలా ఉన్నారు. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. ఇప్పుడు పావింది కదరా. ఏంట్రా కుళ్ళు చూపు, కరెంట్ షాక్ కొట్టిన పొట్టు కోతులు అయిపోయావు. ఒరే, ఇలా పావిందంటే అది అదేనంటావా? ఇంటికి వెళ్ళాక మిస్సెస్ అడగండి, చెబుతుంది. మీ మిస్సెస్ నెంబర్ ఎంత? నా మిస్సెస్ నెంబర్ ఎంతకండి బాబు? సరే గాని అవతల సార్ మీకు ఫోన్ చేస్తానన్నారు. ఓకే, అయితే నేను రెడీగా ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. కమ్ నిషా, కమ్ ఇన్. ఈ ఫైల్ చెక్ చేశాను, కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అవి క్యారీ చేస్తే ఈవినింగ్ బోర్డ్ మీటింగ్ లో పెట్టాలి. యా, ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. బిజీయే. ఈవినింగ్ బోర్డు మీటింగ్ ఉంది. ఏంటి విషయం? ఈవినింగ్ విమలా దాబాకి వస్తావేమోనని ఫోన్ చేశాను రా. మనం కలిసి చాలా రోజులైంది కదా. నేను రాలేను, నువ్వు వెళ్ళు. సరే, ఫ్రీ అయితే గెస్ట్ హౌస్ కి రా. ఓకే, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. లైఫ్ అన్న తర్వాత కాస్త ఎంజాయ్మెంట్ కూడా ఉండాలిరా. సరే, ఉంటాను. ఓకే, అలాగే. కరెక్షన్స్ మిస్ అవ్వకుండా క్యారీ చేసి ఈవినింగ్ బోర్డు మీటింగ్ లో పెట్టు. అలాగే సార్. చాలా రోజులు మొహం కడుక్కోను. వేస్ట్ ఫెలో. సార్, ఫోన్ చేస్తాన్నారు, చేయలేదే? అప్పటి నుంచి చేస్తానే ఉన్నాను. ఎంగేజ్ ఎంగేజ్. అలా ఎలా జరిగిందబ్బా? మీరు చేస్తాను, ఇదిగో ఇక్కడే పెట్టుకుని ఉన్నాను. అక్కడ కాదయ్యా, ఇక్కడ పెట్టాలి. Useless fellow. ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? నిషా గోకింది కదా, మైండ్ దోపింది. ఒకడు పీకుతా. హలో సార్, వస్తున్నా అండి. నచ్చావే నైజాం పోరి, నీవేనా రాజకుమారి. ఏమోయ్, కొత్త హియరింగ్ మిషన్ కొన్నాను. చూడు ఎంత చిన్నగా ఉందో. అసలు మిషన్ ఉన్నట్టే తెలియదు. చాలా బాగుంది. ఎంత కొన్నారు? టైమా 10 అయింది. అబ్బో, నువ్వు చచ్చేదాకా నీకే మిషన్ పనిచేయదు. అమ్మో. యా యా. Not exactly. What's your plan? Okay. No. మా ఆవిడే ఉంది. ఎందుకు? సెన్స్ తక్కువ, సెన్సార్ ఎక్కువ. నీకు ఇస్తా చూడు. No, yeah. No, not like that. 1 minute.
నాకెందుకు చెప్పిందబ్బా నా మీద అదేదో లేకపోతే చెప్పదుగా బాత్రూంలో ట్రాన్స్పరెంట్ గ్లాసులతో ఉండి ఎంత బాగుండు. ఏంట్రా అదే జాబ్ సార్. నోట్లో సెట్ అనుకున్నానులే. ఆ, అబ్బా చాలా బాగుందిరా. నీ మీద నా కోపం అంతా పోయింది. మా ఆవిడ కూడా ఇంత టేస్ట్ గా చేయదు. ఊరుకోండి సార్, ఇంట్లో పని చేసేదంతా మీరే కదా. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి పాలు తోడేడుతుంది మర్చిపోయింది. ఒరే ఒరే రే, ఆ. నేను బాత్రూమ్ లో మీటింగ్ లో ఉన్నాను చెప్పరా. బాత్రూమ్ లో మీటింగ్ ఏంటండి? బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. ఏమండి నేను పక్కింటి పంకజంతో బ్యూటీ పార్లర్ పెడుతున్నాను. మీరు ఇంటికి రాగానే గుత్తొంకాయ కూర వేడివేడిగా రసం చేసి ఉంచండి. టేస్ట్ గా చేయండి. నాకేం తెలుసండి? ఎవరా నువ్వు? ప్యూన్ అండి. ఆయన ఎక్కడ? బాస్ తో మీటింగ్ లో ఉన్నానని చెప్పమన్నారండి. అలా చెప్పమన్నాడా? ఆ. ఫోన్ ఇవ్వు. ఆ, ఉడే. బాగా చెప్పానండి. ఇంటికి వెళ్ళాక నాకు బాగానే ఉంటుంది. హలో డార్లింగ్, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే బాత్రూమ్ లోకి వచ్చేయాలనిపిస్తుంది. అది కాదు, సెలవు పెట్టి ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది. ఇంటి దగ్గర సింక్ కూడా ఎదురు చూస్తుంది. సరే సరే త్వరగా ఇంటికి వచ్చి ఇంటి పని వంట పని చూసుకో. నీ మొహానికి లవ్వా? అసలు సరసం అంటే ఏంటో తెలుసా నీకు? ఏంట్రా గుడ్ల గోబుల గుడ్లు మిటకరించి చూస్తున్నావు? ఏంటి నోరు లేస్తుంది? నేను చూస్తే అదేమి లేదులే, నేను వచ్చాక చేస్తాను. నువ్వు వెళ్ళి రుద్దించుకు వచ్చాయి. ఓకే వంట ఏదో. కాఫీలో ఏం కలిపారా? ఏం సార్ ఇలా కలిపి మేడం ఇంటి దగ్గర కాకా పడదామనేనా? కాగా పట్టం కాదు, కాడు పట్టుకోవటం కాదు. ఏం కలిపారా? చాలా టేస్ట్ గా ఉంది. ఏం లేదు సార్, పాలకు బదులు కొంచెం ఫినాయిల్ టచ్ చేశా. డోర్ రావటం లేనట్టుంది. ఎలా ఓపెన్ చేస్తుందటి వెల్కమ్ చెప్తుందా? ఓపెన్ చేస్తా. నాట్ ఫస్ట్ టైం ఆఫీస్. ఏదో అయినట్టుంది. విన్నావా? ఏంటండి లోపల ఏదో పగిలినట్టుంది? బాత్రూమ్ లో సౌండ్ అక్కడ, రియాక్షన్ ఇక్కడ. కరాటీ వచ్చిలో ఉంది. బాగా నొప్పిగా ఉన్నట్టుంది. అబ్బా అదేమి లేదురా. ఏడి ఇక్కడ ఇక్కడ కండ్రాయర్ వేయవలసింది. సార్ మన మిస్సెస్. మన మిస్సెస్ ఏడ్రా? నీకు కూడా మిస్సెసేనా? ఓ సారీ, మీ మిస్సెస్. సార్ ఆ సంగతి కూడా చెప్పాను సార్. చెప్పే మొత్తం ఆఫీసులో ఏం జరిగిందో, బాత్రూంలో ఏం జరిగిందో మొత్తం చెప్పే. అయినా నాకెందుకు లేండి సార్ మీ రాసలీలలు. మళ్ళీ చెప్పాను అనుకో ఇంకో. ఇదిగో పట్టుకోండి పట్టుకోండి సార్. జీరో బల్బులు వేసుకుని. హలో, ఏంటి ఆఫీస్ లో ఏం చేస్తున్నారు? ఎవరితో మీ రాసలీలలో? నాకు రాసలేదంటే నా బొంద. ఇది ఆఫీసు, ఇంటి దగ్గరే నాకు రాసలేదు లేవు. ఇంకా ఆఫీసులో ఏం చేస్తాను? ఆ నమ్మకం నాకుందిలే. అదే నాకు శ్రీరామ రక్ష. ఓకే సీ యు. Hands up, everybody, hands up, hey. Hands up, everybody, hands up. చేయవలసింది చేసేసింది. ఒరే చిట్టి, వేడిగా కాఫీ తీసురా. ఆ పని మీదే ఉన్నాను. ఏమీ అరగనట్టు కూర్చుంది. Hands up, everybody, hands up, hey. అబ్బో. తీసుకోండి. ఏం సార్ ఇంటి దగ్గర బాగా తడిపడిందా ఏంటి? లేదురా, ఆ, గజ్జల్లో బిళ్ళ దిగింది. Hands అబ్బా, up, everybody, hands up. నిన్నంతా నడవలేకపోయానురా. బలుపులు పైలాయిగా. ఏంట్రా వాగుతున్నావు అటువైపు తిరిగి? అదే కాపురం పెట్టించుకోపోయారా అని. పెడదేమో అడుగు. నిన్న వగిలింది చాలేదేమో. మీరన్నా ఒక్కరోజే అంటున్నారు, నేను సంవత్సరం పాటు నడవలేకపోయాను తెలుసా? ఎప్పుడురా? నాకు తెలీదే. నేను పుట్టినరోజు నుండి ఏడాది దాకా నడవలేకపోయాను సార్. ఇది ఇచ్చుకోవటానంటే జీవితాంతం నడవలేదావా? ఏంటో వీక్నెస్. హాయ్ నిషా. ఈడక్కడ అటు ఇటు కాకుండా ఉంటాడు.
ఏంటింత లేటు? ఏం లేదు, ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్. సర్లే, ఫంక్షన్ కి వెళ్ళాలని ఎండి గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ, తీసుకో. ఓ, shit. కొంచెం త్వరగా. సరే సరే. వీడొకడు, వాడి ఫేస్. చెప్తా. మళ్ళీనా పగిలింది బల్బు కాదు సార్, కవరు. నీ బలుబులు పగులుతాయి. ఇదొక ఎందుకు నవ్వుద్దో తెలు ఈడు చూడు. ఓహో నా మనసు. రేయ్. ఆ, ఏంట్రా ఆఫీస్కి ఆలస్యంగా వస్తావు, వెళ్ళేటప్పుడు టంచర్గా స్పీడ్కి వెళ్ళిపోతావు, ఏంట్రా నీ ఉద్దేశం? 2 సార్లు ఆలస్యం చేస్తే బాగోదు కదా సార్. రేయ్ కామెడీ చేస్తున్నావా? ఇది ఎక్కడ పెడతా నాకే తెలియదు. ఊకండి సార్, మంచి స్ట్రాంగ్ కాఫీ తెస్తాను. నిషా, ఎక్స్క్యూజ్ మీ, యా, నీతో కాసేపు మాట్లాడాలి. ఓకే. ఏంటో చెప్పు. ఏంటి నిషా, ఎప్పుడు చూసినా వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటావు. కనీసం ఇలాంటి చోటన్నా ఒక్క 10 నిమిషాలు నాతో ప్రేమగా మాట్లాడొచ్చుగా? మాట్లాడుతున్నాగా. ప్రేమ గురించి తెలియనంత వరకు ఈ హృదయం చాలా విశాలంగా ఉంది, కానీ తెలిసిన తర్వాతే చాలా ఇరుకైపోయింది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి అదే హృదయం ఉంటుంది. అందులో వారి వారి లక్ష్యాలు, ఆశయాలు కూడా ఉంటాయి. నీ ఆశయం నా ప్రేమ మీద, కానీ నా ఆశయం నా ముందున్న లక్ష్యం మీద. అక్కడ ఏ ప్రేమకు స్థానం లేదు. ఓకే, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా కాదన్నా. కానీ జీవితానికి లక్ష్యం ఎంత గొప్పదో ప్రేమ కూడా అంతే గొప్పది. చూడండి, మీ ప్రేమకు ఒక అర్థం ఉంది, కానీ నా లక్ష్యంలో ప్రేమకు చోటు లేదు. బట్ ఎనీహౌ, కాలమే నిర్ణయిస్తుంది. ఇక నేను వెళ్ళనా? ఆహా, ఏం కొట్టారు! అబ్బా, ఏం కొడుతున్నారు గురు! ఓ సారీ. ఏం కొట్టారంటే నాకు అదోలా ఉంది. ఇది ఆ పొట్టోడు కూడా కొట్టగలడు. ఇదేంటి వెళ్ళిపోతుంది, నాజం చేసే రకం. సార్, ఈ లిస్ట్ లో అందరి వాటాలకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. Now you can go.